డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని గంటల్లో ఎన్నికల ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తాకరున్నాయి. సో ప్రస్తుతం అందరి దృష్టి కూడాను ఆంధ్రప్రదేశ్ వైపే ఉందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరుగుతుందని చెప్పేసి నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లో లెక్కింపు జరుగుతుంది. సో ఇదిలా ఉంటే ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలందరూ కూడాను గుమిగూడకుండా ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అందరూ కూడాను తగు చర్యలు చేపడుతున్నారు. సో ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కమిషన్ ముందు నుంచే ఈవీఎం ఏదైతే పాసులను జారీ చేశారో, ఎన్నికల కమిషన్ ఏదైతే పాసులు జారీ చేశారో ఆ పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి ఎలో చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సిఆర్పి పోలీస్ బలగాలు రంగంలో దిగాయని చెప్పొచ్చు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడాను ఆ పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు సమయం వచ్చరికి ఉదయం 6 గంటలు కావస్తుంది. అంటే ఉదయం 6 గంటల నుంచే ఇక్కడ వాహనాలన్నింటి కూడాను లెక్కింపు కేంద్రాల దగ్గరికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్నికల కమిషన్ అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడాను ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోలీస్ సిబ్బందిని తీసుకుని అడిషనల్ ఫోర్స్ కూడా యాడ్ చేసుకుని మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు చేపడుతున్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికల కేంద్రాల వద్ద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అందులో ముఖ్యంగా ప్రతి 250 మీటర్లకు ప్రతి ఒక్క 500 మీటర్లకు కూడా బార్గేట్లను ఏర్పాటు చేసి అక్కడ తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఇదిలా ఉంటే లోపలికి కేవలం తెల్ల కాగితము, పెన్సిల్, ఎరేజర్ మాత్రమే లోపలికి వెళ్ళే ఉంది. ఎలాంటి ఎలక్ట్రికల్ డివైస్ కూడా లోపలికి తీసుకెళ్ళడానికి అనుమతి లేదని చెప్తున్నారు. సో ఇంక ఇదిలా ఉంటే ప్రత్యేకంగా ఎందుకంటే ఎన్నికల కేంద్రం అనేది చాలా పెద్ద యూనివర్సిటీలో పెడుతున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పాల్పడకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ సిబ్బంది హెచ్చరిస్తుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎన్నికల ఏజెంట్లు ఉన్నారో వారందరికీ కూడాను వారి వెహికల్ కూడాను పాస్ ఇవ్వడం జరిగింది. సో ఆ వెహికల్స్ ఎప్పుడైతే లోపలికి వెళ్లాలో ఆ వెహికల్స్ కూడాను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపించడం జరుగుతుంది. మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాము. లోపలికి వెళ్లే వెహికల్స్ కూడాను అదే విధంగా పాస్ ఉందా లేదనేటువంటిది కూడాను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుకను ఆ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దానికి పటిష్టమైన చర్యలు తీసుకున్నామని చెప్పేసి కలెక్టర్ అందరూ కూడాను 3 రోజుల క్రితం నుంచే ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సో పోలీస్ సిబ్బంది కూడాను ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన చర్యలు, ప్రజలకు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా మనం సుమన్ టీవీ ద్వారా ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ లో చూసే ఉంటాము. సో ఇక్కడ మనం ఇంకొక మేజర్ గా పోలీస్ సిబ్బంది పాటిస్తున్న నియమాలు ఏంటంటే ఇతరులు ఎవరు కూడా లోపలికి వెళ్లే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. మీడియా వారిని కూడాను ప్రత్యేకంగా ఒక మీడియా పాయింట్ లో వారందరికీ కూర్చోబెట్టి వారందరికీ ఎలక్షన్ సంబంధించి సమాచారం అందజేయడం జరుగుతుంది. ఇంకా మిగతా ఎవరు కూడాను ఎలక్షన్ ఏజెంట్లు కూడాను బయట ఎక్కడ తిరగడానికి అనుమతి లేదు. ఎవరికైతే వారి ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన స్థానాల్లో మాత్రమే ఉండాలి, బయట ఎవరు కూడా తిరగడానికి లేదు అని చెప్పారు. సో ఇంకొకటి ఏంటంటే లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడాను బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తున్నారు. అంటే ఎవరైతే మద్యం తాగి లోపలికి వస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందరు కలెక్టర్లు ఆంధ్రప్రదేశ్ లో ఉండే అందరు కలెక్టర్లు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముఖ్యంగా ఈ ఒక్క రోజు ఎవరైనా సరే అవాంఛనీయ సంఘటనలు కనుక పాల్పడి ఉంటే కనుక అంటే ఏ చిన్న గొడవ చేయాలని చూసినా సరే వారిపై ఖచ్చితంగా రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. సో ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన